హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వేరుశనగ కొబ్బరికాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. ఇది ఇడ్లీలోకి కానీ దోశల్లోకి బజ్జీల్లోకి కానీ చాలా బాగుంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే మనకి కొబ్బరికాయలు, వేరుశనగ, పచ్చిమిర్చి, వేపించిన పప్పు, సో ఇవన్నీ కూడా మనం ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాము. అయితే ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక మూకుడు పెట్టేసుకున్నాం. దీంట్లో తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసి కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లోకి వేరుశనగలు వేయించేసుకోవాలి ఫస్ట్ అయితే. సో ఇవి మనం వేయించేసుకొని పక్కకు తీసి పెట్టేసుకుందాము. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసుకుందాము సేమ్ అదే మూకుడులో అన్నమాట. పచ్చిమిర్చి క్వాంటిటీ అనేది ఇంకా మీరు ఎంత తినగలిగితే స్పైసీ అంత చూసుకొని ఇంకా వేసుకోండి. మధ్యలో ఘాటు పెట్టేసుకొని పచ్చిమిర్చి మెల్లగా వేయించేసుకోవాలి. పచ్చిమిర్చి వేగుతూ ఉండగానే దాంట్లోకి తగినంత కరివేపాకు, అంటే కొంచెం కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. అలానే జీలకర్ర. సో జీలకర్ర అనేది ఆప్షనల్ అండి. మీ దగ్గర మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. దీన్ని చక్కగా ఒకసారి కలిపేసుకుందాము. సో ఇలాగ కాస్త కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం వేపించిన పప్పు వేసేసుకోవాలి. సో ఇది కూడా మనం అన్నీ కూడా తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాము. అయినా సరే మనకి చట్నీ అనేది ఎక్కువగానే వస్తుందన్నమాట. మీకు ఫైనల్గా చూస్తే తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలాగా అంతా కూడా ఒకసారి వేయించేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొబ్బరికాయ ముక్కలు వేసేసుకోవాలి. సో కొబ్బరికాయ ముక్కలు కూడా మీకు చూస్తే క్వాంటిటీ ఏమంత ఎక్కువ తీసుకోలేదు మనం. సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అలా చక్కగా వేయించేసుకొని కాస్త చల్లారనిచ్చి అప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, మనకి చల్లారిపోయినాయి ఇప్పుడు ఇవి మిక్సీలోకి వేసేసుకుంటున్నాము. వీటితో పాటుగా మనం వేరుశనగ వేయించుకున్నాం కదా, సో అది కూడా వేసేసుకోవాలి. అలానే దీంట్లోకి తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాము. ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా పర్వాలేదు, వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా అవుతుంది మనకి చక్కగా చట్నీ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా మిక్సీ పట్టేసుకునే చట్నీ అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఫైనల్గా తాలింపు అనమాట. తాలింపు మెయిన్ అనమాట, బాగా రావాలి తాలింపు అనేది. ఒక మూకుడు పెట్టేసుకున్నాం. ఆయిల్ వేసేసి దాంట్లో ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు కాస్త చెద్దగొట్టుకొని వేసుకోవాలి. అప్పుడు నూనె అనేది పైకి తొల్లకుండా ఉంటుంది. అలానే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని కాస్త వేయించుకుందాము. అవి వేగుతుండగానే దీంట్లోకి కరివేపాకు కూడా వేసేసుకున్నామండి. సో కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా మనం చట్నీలోకి తాలింపుని వేసేసుకోవాలి. కావాలంటే తాలింపులో ఇంగువ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయలేదు, అది ఆప్షనల్ అనమాట. వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మొత్తానికి వేరుశనగ కొబ్బరికాయ చట్నీ ఇలా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.